ఇవాళ నా కోసం ఏ రెసిపీ చేయబోతున్నావు? ఆలూ చీజీ పావ్. సో ఈ స్వీటీ కోసం ఆ స్వీటీ చేయబోయే ఆలూ చీజీ పావ్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఆలూ చీజీ పావ్కి కావాల్సిన పదార్థాలు: పావ్ బ్రెడ్, ఉడికించి తురిమిన ఆలు, పచ్చిమిర్చి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, నిమ్మరసం, చీజ్ స్లైస్, వెన్న, పెరి పెరి మసాలా. ఆలూ చీజీ పావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇది ఉడకబెట్టి తురిమిన ఆలు, పచ్చిమిర్చి, తర్వాత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్. ఈ పెరి పెరి మసాలాని మనం దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇది నిమ్మరసం. ఇప్పుడు మొత్తం దీన్ని మిక్స్ చేయాలి. నువ్వు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మంత్స్? ఇయర్స్ కాదు, ఇయర్స్ అని చెప్పను, మంత్స్ అని చెప్పను. ఎందుకంటే నేను కాలేజ్ మేనేజ్ చేసుకుంటే ఒక 1 month అక్కడ ఉంటే ఒక 1 month ఇక్కడ ఉంటే. ఏమైనా ట్రై చేసావా మూవీస్లో? ట్రై చేసావంటే ట్రై చేసా, మోడలింగ్ చేశాను, లైక్ సైడ్ రోల్స్ మరి అంత ఐడెంటిఫై చేయలేదు, పర్లా అట్లా అట్లా చేశాను. సీరియల్స్లో అయితే మంచి ఐడెంటిఫికేషన్, 1 day 2 day క్యారెక్టర్స్ అలా కాబట్టి. సో మూవీస్లో ఏ మూవీస్లో చేసావు? ఏ మూవీస్ అంటే చెప్పలేను. ఇప్పుడు ఏదో ఒకటి పిలుస్తూ ఉంటారు కదా, సో నేను వెళ్తాను. ఎవరితో చేసావు? అంటే మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అంటే మా రోల్ ఉన్నప్పుడు, ఇప్పుడు నాది ఉన్నప్పుడు నాది పిలుస్తారు. ఇంకోటి ఏంటంటే ఒకళ్ళు నిజంగా నేను స్టార్ హీరోని చూసినా జస్ట్ చూసి ఆనందించడమే, అక్కడ దగ్గరికి వెళ్ళేది ఉండదు, ఫోటో దిగేది ఉండదు. ఓకే, సూపర్. సో ఇంకా మాట్లాడుకుందాం, కానీ ప్రాసెస్ చేస్తూ మాట్లాడదాం. ఓకే. సో ఇది మిక్స్ అయిపోయింది కదా? యా మిక్స్. మరి నెక్స్ట్ వచ్చేసి మన పావు ఉంది కదా, ఈ పావులో దీన్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, కొంచెం లిమిట్లో చూసుకొని. ఇంకో పావుకి కూడా స్ప్రెడ్ చేసేయాలా? ఎస్, అంతే. ఇది ఓపెన్ చేసి, ఇది చీజ్ అది. ఓ అవునా, ఇన్నాళ్ళు చీజ్ అని తెలియలేదురా నాకు. అసలు నీకు వచ్చే ముందు వంట చెప్పు. ఎందుకు రాదనుకుంటున్నావు? వచ్చు. రాదులే, చూస్తేనే అర్థమైపోతుంది. అరే నేను రాదు. చిన్న చిన్నవా, పెద్ద వంటకాలు చేయాలి నా. చూడు ఎంత పెద్ద వంటకం చేస్తున్నా నేను. అంటే పావు పెద్దగా ఉందని చెప్పి పెద్ద అయిపోతా. ఇది కొంచెం చూసి మనం క్వాంటిటీని బట్టి దాంట్లో పెట్టుకోవచ్చు. సో ఇలానే ఇంకో పావు కూడా రెడీ చేసుకోవాలి. అంతే. సో సేమ్ ప్రాసెస్లో ఇంకో పావుని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో ఈ లోపల నేను ప్యాన్ పెట్టేనా? పెట్టే. సో ప్యాన్ హీట్ అయ్యే లోపల ఇంకో పావుని కూడా రెడీ చేసేయి. సో పావుస్ రెడీ అయిపోయినాయి కదా, అలాగే ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. ఓకే, మనం ఈ బటర్ని ప్యాన్లో వేసుకోవాలి. వేసేయి. రోస్ట్ చేసుకుందాం. భయం వేస్తుంది కదా నీకు? నాకు భయం మంటలన్నా ఇట్లాంటివన్నీ. అది కూడా పెట్టేయి. నువ్వు ఎవరితో ఫోటో దిగావు? విజయ్ దేవరకొండ. సో ఇష్టమా విజయ్ దేవరకొండ? బాగుంటాడు, క్యూట్ బాయ్, ఎవరికి నచ్చుకుంటూ ఉంటారు. సో విజయ్ దేవరకొండని చూసినప్పుడు ఫస్ట్ ఏం చేసావు? ఫస్ట్ అయితే నాకు మాటలు రాలేదు, ఎందుకంటే నేను చాలా కష్టపడి వెళ్ళాను, ఫోటో దిగాను. వెళ్ళగానే జస్ట్ కెన్ ఐ హగ్ యూ అని అడిగాను. సో 1 minute కూడా ఆలోచించలేదు, ఏమనలేదు, ఓకే అన్నారు. కానీ వీళ్ళు ఎక్కువసేపు ఉండని వెంటనే లాగేసారు బౌన్సర్స్. లేకపోతే అట్లానే ఉండదు, ఇట్లానే హగ్ చేసుకుని ఉండేది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేద్దామా? యా నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే, పట్టుకో. ఎవరు చేయింది నేను చేస్తున్నా, నీతో కష్టపడి చేయించా. చీజ్ అనేది మనం ఇప్పుడు తురుముకోవాలి, ఫస్ట్ తురుముకోవాలి. ఓకే, ఇప్పుడు తురిమేది కావాలా? ఎస్. ఆడిషన్ అనుకుని ఒక డైలాగ్ చెప్పాయి. ఇప్పటి
ఇప్పటికిప్పుడు నాకు డైలాగ్ అంటే నాకు అన్ని ప్రేమ డైలాగ్లే గుర్తొస్తాయి. పర్లేదు, వి యాక్సెప్ట్ లవ్ ఆల్సో. ఓ లవ్ కూడా ఉందా? నాకు లవ్ ఇష్టం లేదు, బట్ లవ్ డైలాగ్స్ ఇష్టం. అదేం లాజిక్? నేను ఇలాంటి అందమైన అమ్మాయిలు చూసినప్పుడు నాకు అట్లా ప్రేమ డైలాగులు నీకు నాకు ఏం రాకూడదు. సో డైలాగ్ ఒకటి గుర్తు తెచ్చుకొని చెప్పేసేయి. ఓకే ఓకే, నాకు ప్రభాస్ అంటే ఇష్టం కాబట్టి ఆ మూవీలో డైలాగ్ నీకు చెప్తాను. రెడీ? ఎస్. యాక్షన్. ఎంత అని అడిగితే చెప్పలేకపోవచ్చు, ఎలా అని అడిగితే చూపించలేకపోవచ్చు, కానీ ఈ గుండె కొట్టుకుంటున్నంత వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా స్వీటీ. చాలా స్వీట్గా చెప్పావు స్వీటీ. ఎస్. ఇలాంటి ఎవరైనా అబ్బాయి దగ్గర ట్రై చేయండి. ఏ వేస్ట్ ఎందుకు, సింగిల్ ఎంజాయ్, సింగిల్ లైఫ్ బెస్ట్. ఓకే, హ్యాపీగా సింగిల్గా ఉండిపో, తర్వాత ఎప్పుడైనా ఒకరిని సెట్ చేసుకుందులే. సో ఫైనల్లీ మన రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేద్దాం. ఎస్. ఇప్పుడు నువ్వు టేస్ట్ చేసి బాగుపోయిన సూపర్ ఉందని చెప్పాలి. అలా మేము అబద్ధాలు చెప్పాం. థ్యాంక్ యూ. సో ఈ స్వీటీ కోసం ఆ స్వీటీ చేసిన ఆలూ చీజీ పావ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆలూ చీజీ పావ్కి కావాల్సిన పదార్థాలు: పావు బ్రెడ్, ఉడికించి తురిమిన ఆలు, పచ్చిమిర్చి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, నిమ్మరసం, చీజ్ స్లైస్, వెన్న, పెరి పెరి మసాలా. ఆలూ చీజీ పావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి తురిమిన ఆలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, పెరి పెరి మసాలా, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తర్వాత పావు బ్రెడ్ మధ్యలో మనం ముందుగా తయారు చేసుకున్న ఆలు మిశ్రమంని పెట్టి చీజ్ స్లైసెస్ ని కూడా పెట్టి పావుని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత ఈ పావు బ్రెడ్స్ ని రెండు వైపులా రోస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని చీజ్ ని తురుముకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చీజీ చీజీ ఆలూ చీజీ పావ్ రెడీ.